సార్ ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల తర్వాత జగన్మోహన్ రెడ్డి 151 నుంచి 5/11కు పడిపోయినాడు. అవును. సో ఇప్పుడు చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి అంత ఘోర ఓటమి ఈవీఎంల వల్ల గెలిచింది ఈ కూటమి, టీడీపీ కానీ పవన్ కళ్యాణ్ జనసేన కానీ అంటున్నారు. అవన్నీ ఉంటే వీళ్ళు ప్రచారం ఎందుకు చేస్తారు? ఇంట్లో కూర్చొని ప్రైమ్ మినిస్టర్ చెప్పి ఈవీఎంలో అసలు ఈ ఓట్లు ఎందుకు తిరుగుతారు? అవసరం లేదు అట్లా అనుకుంటే. ప్రచారం దూబా మాటలన్నీ విపరీతంగా ప్రజలకు. ఇప్పుడు మా ఇంట్లో పనిచేసే వాళ్ళు ఆంధ్రప్రదేశ్ మొత్తం 10 రోజులు అది పెట్టుకొని వెళ్ళిపోయారు, ఊరికి వెళ్ళిపోయారు. ఏంటంటే ఓటు ఎన్నిక అంత ఏమొచ్చింది అసలు, అంత సొంత డబ్బులతో విపరీతంగా సొంత డబ్బులు పెట్టుకొని పోయి చాలా విపరీతంగా యూఎస్లోకి వెళ్ళి వచ్చేసారంట. చాలా 80-90% ఓటింగ్ పడ్డారు. చాలా ఫస్ట్ టైం అంట అంత ఓటింగ్. కోపం, జగన్ కోపంతో అంత. ఇక్కడ చంద్రబాబు నాయుడు కాదు, ఇక్కడ పవన్ కళ్యాణ్ కాదు, జగన్ మీద కోపంతో వేసి రోడ్లు వ్యతిరేకత. ఈయన తీసేసేయాలి ఎట్టి పరిస్థితుల్లో. అసలు ఏం డెవలప్మెంట్ లేదు, ఏం లేదు, రాజధాని లేదు, ఏం లేదు. అట్లా విపరీతంగా కోపంతో తీసేది. మీరేమనుకున్నారు సార్ జగన్మోహన్ రెడ్డి పాలన కానీ తర్వాత ఆంధ్రప్రదేశ్లో అమరావతి కాకుండా 3 రాజధానులు అన్నాడు, ఏమనుకున్నారు అప్పుడు? ఒక రాజధానికి గతి లేదు, 3 రాజధానులు ఏం చేస్తారు? అది రాంగ్ ఆలోచన. మరి ఎవరిచ్చినా అది ప్లాన్ తెలియదు కానీ అది రాంగ్. ఒక్క రాజధాని కరెక్ట్ చేసుకొని రాజధాని ఒకటి కట్టాలి ఫస్ట్. ఏదైనా ఇప్పుడు హైదరాబాద్ ఎట్లా ఉంది అట్లా రాజధాని ఒకటి ఉండాలి. 3 రాజధానులు కట్టి ఎవడు 3 రాజధానులు తిరగరు ఎవడు. తెలియక అట్లా ఆలోచన అది చేసినట్టు. అదే నాయకులు తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనం గెలవకమూలు ఎట్లా తిరిగినాము, గెలిచిన తర్వాత అట్లా తిరగాలి ప్రజలల్లో. నువ్వు గెలవంగానే సీఎం కాగానే నువ్వు ఇంట్లో కూర్చొని ఎవ్వరిని కలవకపోవడము, ఒక నెత్తిమే ఇంటిగా అది ఏమంటారు, అది సింహాసనం వచ్చినట్టు అయిపోతుంది. బంగారు సింహాసనం వచ్చినట్టు మొత్తం మనమే కోయిబిని అన్నట్టు. అంటే చాలా రాంగ్ అది ఆలోచన. ఫస్ట్ ఎట్లా తిరుగుతారు మీరు చూడు కావాలండి నాయకులను. ఇప్పుడు పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు తిరిగాడు అంటే గెలిచిన తర్వాత అట్లా అదే స్టైల్లో పబ్లిక్లోనే ఉండాలి నాయకుడు. అప్పుడే మూమెంట్ వస్తుంది, ప్రజల లోతుగా పోతుంది. మేము పథకాలు చేస్తున్నాం, మేము అవి చేస్తున్నాం, మేము మాకే ఇస్తారు ఓటు అన్నట్టు. అది మూర్ఖత్వం. నాయకుడు అనేది ఒకటేలాగా ఉండాలి. మీరు ఓటు వేయంగానే ఇంట్లో కూర్చుంటారు, ఎవరిని కలవరు, ఎవరికి టైం ఇయ్యరు. మనిషి పొజిషనే చేంజ్ అయిపోతుంది. అట్లా కాకుండా మామూలుగా ఫస్ట్ ఎట్లా తిరిగిరో రోడ్ల మీద అట్లనే తిరగాలి నాయకుడు. అప్పుడైతేనే సక్సెస్. ఇంతమూలు ఉంటుంటే అట్లా నాయకులు పాతకాలంలో. పీజీఆర్ ఉన్నాడు చూడు, అట్లా గెలిచినా గెలవకపోయినా ఒకటేలా ఉంటుండే ప్రజలనే 24 గంటలు. అట్లా ఉండాలి నాయకుడు. జగన్మోహన్ రెడ్డి మొత్తం పరదలు కట్టుకోవడము, ఎవరిని ఆయన అదే పరిస్థితి సేమ్. కేసీఆర్ ఎట్లయిందో, ఎవరు కలవడము, ఎమ్మెల్యేలను, మినిస్టర్లను బయట లేవలాడిపోతున్నట. ఈటల రాజేంద్ర అంత బాధపడి పక్కెళ్ళిపోయింది. బయటకు వెళ్ళి ఇలాగొట్టేసారు, కలవలేడు. ఎవరైనా కష్టాలు ఉన్నప్పుడు చెప్పుకోనికి పోతారు, అది వినాలే, సాల్వ్ చేయాలి ప్రాబ్లం. సీఎం అయినా, పిఎం అయినా, ఎమ్మెల్యే, ఎంపీ, మినిస్టర్లు ఎవడైనా సరే ఆ పద్ధతిగా చేస్తేనే మంచిది. నా కష్టము మీరు గెలిపించేందుకు ప్రజలకు న్యాయం చేయాలి. నువ్వు ప్రజలకు ఉన్నది డైరెక్ట్ పోయి కలవాలి. సీఎం అయితే ఏం కొమ్ములు వస్తాయి నెత్తి మీద? కొమ్ములు రావు కదా. ప్రజలతో డైరెక్ట్ కలవాలి, కలిసి వాళ్ళ కష్టాలు వినాలి. సీఎం కాగానే 20 మంది గన్మెన్లు ప్రజలను కలవకపోవడం చాలా టూ మచ్ అది. సరే, అలాగే జగన్మోహన్ రెడ్డిది బాబాయ్ హత్య కేసు వివేకానంద రెడ్డి గారిది. ఆ తర్వాత ఆయన అధికారంలోకి వచ్చినాడు. 5 years అయిపోయింది, ఆ కేసు ఇంకా తేలవలేదు. దానిపైన మీ ఒపీనియన్ ఏంటి సార్? ఏమనుకున్నారు సార్? దాని గురించి అంత అయితే లేదు. మనం ఎవరు చేసిరు అనేది మనం చెప్పనీకి రాదు. అంటే ఒక రాజశేఖర రెడ్డి కుటుంబము, తమ్ముడు ఉన్నది కానీ మరి అది లైట్ బి తీసుకుని ఎవరు పట్టించుకోలేదు. మర్డర్ చేసిన ఇటువరకు కదా, అది కూడా మైనస్ అయినా సార్ జగన్మోహన్ రెడ్డి? అది కూడా ఉన్నాం. వాళ్ళ చెల్లేది ఇది అన్ని జరిగింది. చంద్రబాబుని జైలుకి పంపించడం అవన్నీ దానివల్లనే ఓడిపోయాడు. ఇవన్నీ మొత్తం దళిద్రము శని వచ్చి నెత్తిమే కూర్చుంటే ఏం చేస్తారు? కేసీఆర్ అంతే, జగన్ అంతే. నా పరిపాలన బాగలేకపోతే నాకు ఓటేయకండి, బాగుంటేనే అనిపిస్తేనే ఓటే. బాగలేనందుకే కదా తీసేసారు. జనాలు ఆయన మాట ఆయన చెప్పినందుకు విన్నారు, మంచిగా విన్నారు, మంచిగా బ్రహ్మాండంగా వినే చేసిరు. సార్, అలాగే ఇక్కడ తెలంగాణలో చూసుకుంటే రైతు రుణమాఫీ ఒకటి అయిపోయింది. జూలై 18న 1 లక్ష చేసినట్టు రుణమాఫీ. రెండోది ఆగస్టు 15 లోపల అయిపోతుంది అన్నాడు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు రేవంత్ రెడ్డి అంటున్నారు. అలాగే కేసీఆర్ కానీ హరీష్ రావు కానీ వాడిని బొంద చేస్తాడు. రుణమాఫీ 2,40,00,000 మంది రైతులు ఉన్నారు, ఒక్కొక్కరికి 2 లక్షలు అయ్యే పని అన్నాడు.
అంటే గవర్నమెంట్ వచ్చి ఇప్పుడు 1 year 10 months ఏమో అయింది అనుకుంటాం. 1 year బి కాలే కంప్లీట్. కాలే కదా సార్. టైం ఇవ్వాల్సి వస్తుంది. చూస్తారు మెల్లమెల్లగా, ఏమో చెప్పలేము. చేయకపోతే ఎవరైనా తింపవాల్సింది. ఆల్రెడీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండని, టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండని, బీజేపీ గవర్నమెంట్, ఎవరున్నా ప్రజలకు మంచి చేస్తేనే పెడతారు నెక్స్ట్, లేకపోతే తీసేస్తారు. మీకు ఎట్లా అనిపిస్తుంది సార్ ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం? ఏమో రైతు బంధు పడతలేదు అంటారు కదా, రైతు బంధు పడలేదు అంటారు. టాక్ నడుస్తుంది. మరి ఇవన్నీ చూసుకోవాలి మరి గవర్నమెంట్. ఓకే, ఇంకా టైం ఉంది కాబట్టి చెప్పలేం. చూద్దాం, టైం వెయిట్ ఉండాలి కదా, కొద్దిగా టైం తీసుకోవాలి. వచ్చే ఎన్నికల నాటికి బీఆర్ఎస్ ఉండదు, దుకాణం క్లోజ్ అని కూడా అంటున్నారు. అందరు అంటారు కదా బీఆర్ఎస్ ఉండదు అంటే ఇంకా సీట్లని పోయి వెళ్ళినాము అట్లా ఏమో జరుగుతుంది టాక్. అట్లా కావచ్చు మళ్ళీ చెప్పలేము. ఏదైనా కింది స్థాయిలో వచ్చి కాంగ్రెస్ వస్తా అనుకున్నా, 0 లెవెల్ ఉన్నది ఒకటేసారి సీఎం గవర్నమెంట్ ఫామ్ చేసి. ఎట్లా వచ్చిందంటే సార్ కాంగ్రెస్ మీ అంచనా ప్రకారం? రేవంత్ రెడ్డి దిక్కెళ్ళి, క్రేజ్ వల్ల, చాలా క్రేజ్ దిక్కెళ్ళి అంత ఫైట్ చేసిండు కదా బాగా. ఇప్పుడు కేటీఆర్ ను దుంకేడు రేవంత్ రెడ్డి ఒక్కడే. వాళ్ళు అంత పాత నాయకులు అయిపోయారు, పెద్ద మనుషులు. పాత నాయకులు అయ్యారు, డేర్ కూడా ఉండాలి. ఒక్కైనా దిక్కెళ్ళే ఫామ్ చేసి ఒక ముఖ్యమంత్రి మీద పోరాడాలంటే అది కూడా కేసీఆర్ లాంటి జగన్ బి అట్లా చేసిండు కదా. ఫస్ట్ అట్లా పోరాడే గెలిచిండు. గెలిచిన తర్వాత మళ్ళీ అట్లనే ఉండేది. అదొకటి రాంగ్ ఇష్టం. ఆ సీటు ఉంటుందా సార్? ఆ సీట్ పవర్ అట్లా ఉంటుందా? పోయిన తర్వాత పని చేయకపోవడం కానీ ఏం మరి అట్లా ఉంటుండొచ్చు. మరి నెత్తి మీద అదే ఆటోమేటిక్ వచ్చేస్తుంది, నెత్తి మీద కొమ్ములు వచ్చేస్తున్నాయి, ఆ పవర్ వచ్చేస్తుంది. చాలా మొత్తం ముబరమాటినపోవడం, అది చుట్టుముట్టు గన్మెన్లు అవి ఎవరి ప్రజలను రానియకపోవడం అవన్నీ జరుగుతున్నాయి. అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొన్ని ప్రైవేట్ కార్యక్రమాలకు కూడా పోతున్నాడు సార్. అంటే బసవతారకం కానీ, అంటే అది ప్రజల సేవ కోసం ఉన్నది. అది కాకుండా కొన్ని ప్రైవేట్గా వరంగల్లో మొన్న ఒక హాస్పిటల్ ఇనాగరేషన్ చేసి, ప్రైవేట్ గవర్నమెంట్ అయినా సీఎం అయితే అన్నిటికీ అటెండ్ చేయొచ్చు. ప్రైవేట్ గవర్నమెంట్ అని ఏముండదు, అన్నిటికీ అటెండ్ చేయొచ్చు. నీకు జీతం తీసుకుంటున్నది ఇక్కడ నుంచి ప్రజల సొమ్ము. అందరు కాదు, అంతా రాంగ్. అది ప్రతి పోవచ్చు దానికి. ప్రైవేట్ అని తిరగవచ్చు. సీఎం అంటే ఖాళీ గవర్నమెంట్ ఇప్పుడు పని అయిపోయినాక పోవచ్చు, దాని ఏం లేదు. మీరు రేవంత్ రెడ్డిని కలిసినారా సార్ ఎప్పుడన్నా? ఎక్స్పెక్ట్ కూడా చేయలేనుకుంటా, అంటే ముఖ్యమంత్రి ఎవరు చేయలేరు. మనమే కాదు, మాక్సిమం అక్కడ జగన్ వస్తుంటే ఇక్కడ టీఆర్ఎస్ వస్తుంది అనుకున్నారు. అన్ని సర్వేలు అదే చెప్పారు. ఓట్లు సీట్లు తగ్గుతాయి కానీ 60 వస్తుండొచ్చు అన్నట్టు 6 నెలలు వచ్చిన కానీ మొత్తం ఇక్కడక్కడ 2 గవర్నమెంట్ పడుతుంది. తల్లి కిందులు ప్రజలే చేసారు. చాలా మంది, అంటే మీరు ఎంగేజ్లో ఉన్నప్పుడు చాలా మంది ముఖ్యమంత్రులు మారుతుండే అప్పుడు ఆ టైంలో. 5 years కాకుండా 1 year కోడు, 2 years కోడు, 1 year ఒకసారి చాలా మంది ముఖ్యమంత్రులను చూసిండొచ్చు. సో మీకు ఫేవరెట్ ముఖ్యమంత్రి ఎవరు సార్? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి. ఆంధ్రప్రదేశ్ పవర్ఫుల్ మంచి ముఖ్యమంత్రి నాకైతే వైఎస్ఏ అనిపించింది. దాని తర్వాత ప్రజలకు దగ్గరుండి కలవడము. ఆయన పొద్దున్న 5 గంటలకు లైన్ లోడ్ ప్రజలు అన్ని ఏమేమి 2000 మంది రోజు తీసుకుంటుండంట. డైలీ దగ్గరుండి ఒకటే సొంతంగానే అవ్వలతో పని వాళ్ళు కాదు, ఈయననే స్వయంగా తీసుకుంటాం. 1 గంట 2 గంటలు పని వాళ్ళకి కేటాయించుండే డైలీ, ఉదయం మార్నింగ్. అందుగురించి అంత మళ్ళీ 2 times వచ్చిండు. ప్రజానేత అనుకోకపోతే మాత్రం ఆయనే ఉంటుంది ఇప్పటికి బిసి. అంత పవర్ఫుల్ లీడర్, అంత పవర్ఫుల్. అంటే అది ఇప్పుడు నేను అదేంటిది, అది అట్లా గుర్తించాలి గారు. ప్రజలను అట్లా ఉండాలి నాయకుడు. నువ్వు ప్రజలనే కలవకపోయి వాళ్ళ ప్రామోజ్లో పోయి కూర్చొని నాకు ఓట్లేమంటే వేస్తారా ప్రజలు? రాంగ్ అది. అప్పటికి ఏదో ఇంకా తెలివి గ్రౌండ్ లెవెల్లో పోలేదు. ఇప్పుడు మాత్రం రేవంత్ రెడ్డి సీఎం అయినాక మొత్తం అవన్నీ తీపిచ్చిండు కదా. ఆ రోడ్కు పెట్టి ప్రజాభవన్లా అన్ని తీసి ప్రజలకు ఇప్పుడు డైలీ పోయాడు సమస్యలు చెప్పుకుంటారు. కంచెలు తీపిచ్చిండు, అవన్నీ చాలా ప్రజలలో వెళ్ళిపోయింది. బాగా గ్రౌండ్ లెవెల్లో పోయింది బాగా. అది లోపల పోతున్నారు. ఒక్క సీట్ ఎంపీ సీట్ రాలి. ఇంతమూలు ఓన్ రానిస్తుండే 4-5 జాలు ఆపుతుండే. నేను ఎన్నిసార్లు రిటర్న్ వచ్చినా పోయి ముఖ్యమంత్రిని కలవడానికి, ఎన్నిసార్లు పోయి రిటర్న్ అయిపోయినాం. పోనిస్తలేరు ఎవరిని లోపలికి. 3-4-5 జాలు ఆపుతారు. ఒక ఇష్టం అట్లా అందరు 4 జాలు పోయి తర్వాత తీసుకుంటే అప్పుడు కలుస్తారు. అంత పడిసి అంత ఘోరంగా పెట్టుకురాలి మొత్తం. ఎవరిది అసలు? ప్రజలదే కదా. ప్రజలు గెలిపిస్తే ప్రజలు పెడితేనే కదా ఇవన్నీ వచ్చినాయి. నువ్వు వాళ్ళనే రానియకపోతే నిన్నెందుకు గెలిపిస్తారు మళ్ళీ ప్రజలు? ఇప్పుడు చూడు, ఇప్పుడు లోడితే 1 సీట్ రాదు. ఇంకా కార్పొరేటర్ అయినా ఎమ్మెల్యేలైనా అంటే గ్రౌండ్ లెవెల్లో బాగా పోయింది. ఇప్పుడు ఎంపీ సీట్లు ఎట్లా జీరో అయిపోయింది. నేను ఫస్ట్ చెప్పిన 13 చోట్ల డిపాజిట్ రాలేదు సార్. ఇప్పుడు ఎమ్మెల్యేకి బి ఎవరు లోడ, ఇప్పుడు క్యాండిడేట్ బి దొరకరు. టీఆర్ఎస్ నుంచి ఎవరైనా లోడమన్, కార్పొరేటర్ గారు లోడమన్, సొంతంగా ఎవరైనా ఇమేజ్ ఉంటేనే గెలుచుకోవాలి కానీ టీఆర్ఎస్ చూసి ఇవ్వలేరు. గుర్తు మీద కష్టం, గుర్తు మీద అసలు జీరో మొత్తం. ఇప్పుడు అన్ని నువ్వు ప్రతి ఒక్క చూడు ఇప్పుడు అదే జరుగుతుంది.
కష్టం అంటారు ఇంకా టీఆర్ఎస్. చాలా కష్టం. అలాగే వాళ్ళు కేటీఆర్ చేలతో చేసుకున్నారు, ఉమ్, వాళ్ళు చేసింది కాదు. అసలు ప్రజలను కలవకపోవడం మీద అసలు మొత్తము సంఖ్యలు వేసినట్టు మొత్తం వీడికెళ్ళి బార్గేట్లు పెట్టేసి అసలు ఏమైపోయిందంటే వీళ్ళు సొంతంగా ఏమో తెచ్చుకున్నట్టు అయిపోయింది ఆడ. ఉమ్, అంతా ప్రజల పైసేనే, ఇవన్నీ అవసరమా? అది గుర్తించాలి. ఈ నాయకుడు కాంగ్రెస్ వచ్చింది, కాంగ్రెస్ వాళ్ళు గుర్తించాలి అది. ఇప్పుడు మా సీఎం అయినా ఎవరైనా వీళ్ళు కూడా గవర్నమెంట్ జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్త పబ్లిక్ తో అవైలబుల్ అంతా అబ్జర్వ్ చేస్తారు ప్రజలంతా అబ్జర్వ్ చేస్తారు. ఇప్పుడు చాలా ఏ సీఎం ఉండని ప్రజలు అర్థం టైం వచ్చినప్పుడు కొడతారు వాళ్ళు దెబ్బ.